చేస్తూ మరి చేరువచ్చిన దైవసేవకు చేరువచ్చిన ప్రతి వారికి కూడా ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాయిస్ రికార్డ్ కూడా చెప్పు. ప్రార్థన చేసుకుని వాక్యం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పాపయాత్రలు మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మహాదేవ, మరొక దినము మా బ్రతుకులను అనుగ్రహించి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించి మిమ్మల్ని కీర్తించడానికి, మీ మాటలు మేము నేర్చుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీ సహకారం అందించినందుకు స్తోత్రాలు. నాయన, గత కాలం అంతా మాకు తోడుగా ఉంది. మీరు చేసిన మహా ఉపకారాలు బట్టి కూడా స్తోత్రాలు. నాయన, స్థానిక సంఘాన్ని మీరు ఆశీర్వదించారు. నాయన తండ్రి, మరి సంఘ పరిస్థితిని మీరు నాయన జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఇరుకులో ఉన్న స్థితిని విశాలతను అనుగ్రహించి ఎంత సుందరమైన భవనాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నాయన తండ్రి, మరి మొదటి దినము మీ యొక్క సన్నిధులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఈ రోజు నుంచి కూడా జరగనున్న సండే బైబిల్ తరగతిలో కూడా మీ సహాయాన్ని దయచేయండి. నా తండ్రి, సమస్త మాకు తోడుగా ఉంది. అపవాది క్రియలు దూరపరచండి. ఆయన వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని సమయానికి నడిపించండి. సమస్తము మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం ఈ ప్రార్థనని సమర్పించి వేడుకుంటున్నాం. మా ప్రియులలో ప్రభు నామన అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉండటం అది మొదటగా మన అందరికీ కూడా చాలా ఆశీర్వాదం. మరి గత శుక్రవారం దేవుడు మహాకృప స్థానిక సంఘం పనులు చూపించాడు కనుక ఈరోజు యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మనం కోరుకుంటున్నాం. మరి ఈరోజు లోక పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కట్టిన మందిరాన్ని పడగొడుతున్న పరిస్థితులు, అటువంటి పరిస్థితులు కూడా మరలా తిరిగి కట్టడానికి దేవుడు మన పట్ల తక్కువగా విస్తరించారు కనుక సహకరించిన ప్రతి వారికి దేవుడు తప్పక మేలు చేయాలని కోరుతూ వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం. చదవబడిన వాక్యాన్ని మరొకసారి చదువుకుని పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుని చాలా విలువైన మాట. ఇది ఒక ప్రత్యేకమైన పాట. ఇది ఒక ప్రత్యేకమైన పాట అవండి. ఆ పాట పరమగీతాల్లో తీసి దాన్ని రచించి దాన్ని పాడేరు పాట. ఈరోజు ఆ పాట వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి మరలా చదువు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలంకమును గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అమ్మ, ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నాడు. అంటే అక్కడ ఒక ఆమె ఉన్నారు. ఆ పోలికలన్నీ చెప్తూ సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలింది, సూర్యుని అంత స్వచ్ఛమును కలంకమును గలదై, వ్యూహిత సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని ఒక ప్రశ్న ఇట్టాడు. ఈమె ఎవరు? ఈరోజు ఆమె ఎవరు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అమ్మ, ఈమె ఎవరు అని అక్కడ మనకు చెప్పడం జరిగింది. అయితే ఆమె ఎవరు అనేది మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి పరమగీతాల్లో ఉన్న ఆమె గురించి మనం నేర్చుకునే ముందుగా ఆదికాండం 24వ అధ్యాయంలో
ఒక సంగతిని చూద్దాం. ఆది కాండం 24 అధ్యాయము 51 వచ్చింది చూసారా? ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును. అమ్మా, ఎవరితో చెప్తున్నాడు ఈయన? లాభాను ఎవరితో చెప్తున్నాడు? ఎలియాజరుతో చెప్తున్నాడు. అబ్రహాం గారి యొక్క పనివాడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 51 వచ్చి, ఇదిగో రెబ్కా నీ ఎదుటే ఉంది. చాలా జాగ్రత్త, రెబ్కా నీ ఎదుటే ఉంది. తర్వాత ఏమన్నాడు? ఆమెను తీసుకుని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె. అంటే ఈమె ఇప్పుడు ఎవరు? నీ యజమానునికి భార్యగు నీ యజమానికి కుమారునికి భార్య అగులుగాక అన్నాడు. అంటే అక్కడ ఈమె ఎవరయ్యా అంటే రెబ్కా. అంతేనా? ఈమె ఎవరు? రెబ్కా. ఇప్పుడు ఆ రెబ్కా ఎవరి భార్య? యజమానునికి కుమారునికి భార్య. యజమానుడు ఎవరయ్యా అంటే అబ్రహాం గారు. అబ్రహాం గారి కుమారుడు ఎవరయ్యా అంటే ఇస్సాకు. ఇప్పుడు రెబ్కా ఇస్సాకు గారి భార్య. అంతే కదండి? స్పష్టత మనకు అక్కడ తెలిసింది. మంచిది. అట్లాగే రూతు గ్రంథంలో కూడా మనం చదివితే, ఒకటో అధ్యాయము, రూతు గ్రంథం 1వ అధ్యాయము చూసారా? 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనాన్ని చదువుదాం. 220 పేజ్ అమ్మా. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె ఎవరంట? నయోమి కదా అని అనుకునుచుండగా ఆమె, చాలు అంటే ఇప్పుడు రూతు గారు తర్వాత నయోమి గారు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. చాలా కాలానికి వచ్చారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. అవునా? అంటే ఇశ్రాయేలు దేశంలో కరువు ఉంది కనుక మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరో? నయోమి అమ్మ భర్త వెళ్ళారు. తర్వాత బిడ్డలు కలిగారు. ఆ బిడ్డలు కూడా అక్కడ చనిపోయారు. అంటే యజమానులు చనిపోయిన తర్వాత నయోమి మరలా తిరిగి ఎక్కడికి రావాలనుకుంది? యెరూషలేము రావాలనుకుంది. యెరూషలేము రావటానికి అక్కడ దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు అని మాట మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. చూడండి, అక్కడే 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములు వినుడు గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోరండ్రును ప్రయాణమయ్యేది. అంటే ఒకప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? మోయాబు దేశంలో ఉన్నారు. అసలు వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలు వారే. అంటే యెరూషలేములో ఉండేవారే. కానీ కొన్ని పరిస్థితులు బట్టి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ కోల్పోయారు. మరల ఇప్పుడు యెరూషలేముని దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. కనుక అక్కడ పంటలు ఉన్నాయి, ఆహారం ఉంది కదా అని మళ్ళీ ఇలా తిరిగి ప్రయాణం వచ్చారు. ఇప్పుడు అలా ప్రయాణం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళినప్పుడు యజమానులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చే టయానికి అక్కడ ఉన్నవారు ఏమన్నారయ్యా అంటే ఈమె ఎవరు? ఆదని మాట్లాడారు. అంటే చాలా కాలం తర్వాత ఆవిడ మళ్ళా తిరిగి స్వదేశానికి వచ్చిన ఆవిడ గుర్తుపట్టారు. అది నాకు కావాల్సింది. అమ్మ, ఆవిడ్ని గుర్తుపెట్టారు. అదే కదా చెప్తున్నాడు. ఏది? 19వ వచనం త్వరగా. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, అంటలేదు ఈమె ఎవరో అంటే ఊరందరికీ తెలుసు ఈవిడెవరో నయోమి కదా ఆ తర్వాత అని వారు అనుకుంటూ ఉన్నారు. ఓకే, అర్థమైనప్పుడు వచ్చిన ఆమె ఎవరో గుర్తుపెట్టారు.
అలాగే ఇందాకేమన్నాడు లాభాను, ఈమె ఎవరి భార్య అని చెప్పాడు అని చెప్పాడు. అక్కడ మనకు అంతా స్పష్టంగానే ఉంది, మంచిది. తర్వాత 2వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుదాం. ఈ మాట చూడండి, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. అంటే ఈ రూతు నయోమి యెరూషలేముకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఈవిడ ఏం చేస్తుందయ్యా అంటే పనలు వేరుకోవడానికి వెళ్ళిందంట. ఎవరో రూతు వెళ్ళిందంట. ఇప్పుడు బోయాసు పొలంలో ఆయన ఒక పనివాడిని పెట్టాడట. బోయాసు పొలంలో బోయాసు గారు ఒక పనివాడిని పెట్టాడట. ఇప్పుడు ఆ పనివాడు పనలు ఏరుకుంటున్నామని చూసి ఏమంటున్నాడో, ఈమె అంటలేని అర్థమైందా, ఈమె ఏమని చెప్తున్నాడో, మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు అనలైన్ చేసుకోండి. అంటే రూతు గారు ఏ దేశస్తురాలు గుర్తుపెట్టాడు ఆయన. అలాగే నయోమి కూడా రాగానే ఊరు వాళ్ళందరూ కూడా ఈమె నయోమి కదా అన్నారు. అర్థమైందన్నమాట. అంటే వారు దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఈమె ఎవరో వారికి తెలుసు. అది నేను చెప్పేది, ఈమె ఎవరో తెలుసు. కానీ ఇందాక మనం చదివామే, ఏది ఈమె ఎవరు అని చదివాను చూసారు ఇందాక, ఏది అమ్మా పరమగీతాల్లో. మరొకసారి అక్కడికి వెళ్దాం. పరమగీతాలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువు. ఈ మాట వినాలి. సంధ్యారాగము చూపట్టుచు ఎలా ఉందంట, చంద్రబింబము అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలంకమును గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు అన్నాడు. ఈమె ఎవరు అన్నాడు పరమగీతాలు. పరమగీతం అనే మాటలోనే అర్థమైంది, పరమగీతం. అటు విధంగా చెప్పాలంటే పరలోక గీతము అని అర్థం. ఈరోజు దేవుడు దైవత్వాన్ని తెలుసుకోవడానికి చాలా రుజువులు ఇచ్చాడు. ఆయన దైవత్వాన్ని తెలుసుకోవడానికి చాలా రుజువులు ఇచ్చాడు. ఈ రుజువులు ఇచ్చినప్పుడు నరుడు ఆయన ఇచ్చిన రుజువులు విడిచిపెడతాడు. కానీ సపోజ్ ఒక పురుషుడు ఎలాంటి స్త్రీని వివాహం ఆడాలని కోరుకుంటాడు? ఒక పురుషుడు అంతేనా, ఒక పురుషుడు ఎలాంటి స్త్రీని వివాహం ఆడాలని కోరుకుంటాడు? దానికి ఒక క్లారిటీ అనేది అందరికీ ఉంది. అలాగే స్త్రీ కూడా ఎలాంటి పురుషులు కోరుకుంటుంది ఉంది కదా. ఇది మనం అందరూ ఎరిగిన వారమే. అంటే మనం చేసుకునే ఆవిడ ఎలా ఉండాలి, లేదా మనం చేసుకున్న అతను ఎలా ఉండాలన్న ఒక నిర్ధారణ అనేది మన అందరికీ వచ్చినవారు. అయితే ఎక్కడ కూడా దేవుడి యొక్క ఉనికిని లేదా దైవత్వాన్ని కూడా ఆయన ఒక స్త్రీతో పోల్చాడంట. ఎవరో దేవుడు. ఇంతకీ ఎవరు ఏమిటి అనే విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి నేను దాన్ని వివరిస్తాను. అదే పరమగీతం 2వ అధ్యాయము, అదే పరమగీతం 2వ అధ్యాయము 1వ వచనం అంటలించే. నేను పాయింట్ అర్థం చేసుకోవాలి. పదం నేను అంటే ఒకరికి సంబంధించిన మాట. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను అన్నాడు. ఇందాక అలంకరణ వేరు, సూర్యుడు చంద్రుడు వెలుగుతో పోల్చాడు. అక్కడ ఈమె ఎవరు అన్నాడు. అంతేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అన్నాడు. అండర్లైన్ చేసుకోండి. అంటే ఇక్కడ పుష్పముతో పోల్చాడు ఆయన. ఓకేనండి, ఆ పుష్పముతో పోల్చాడట. తర్వాత లోయలలో పుట్టు పద్మం వంటి దానను, తర్వాత బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లును ఆ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అంటాడు ఆయన. ఆయన ప్రియురాలు ఎలాగుందట?
సారోను పొలములో పూయు పుష్పం వంటిది, లోయలో పుట్టు పద్మ వంటిదిని, బలురక్కస చెట్లలో వలి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు. స్త్రీలలో నా అంటే అందరూ కాదు కదా అక్కడ. స్త్రీలలో నా అంటే నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. కానీ నా ప్రియురాలు అనే మాట అక్కడ వాడుతున్నాడు ఆయన. ప్రియురాలు అనే మాటకు అర్థం ఏంటి? ఇష్టమైన వారి గురించి చెప్పే మాట. అమ్మా ఇప్పుడు ఆవిడ ఎలాగుందంట? సారోను పొలములో పూయు పుష్పము వంటిది అన్నాడు. ఇంతక సారోను పొలము అనే మాటకు అర్థం యెషయా గ్రంథంలో మనం చూస్తే 35వ అధ్యాయము, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనం నుంచి మొదటి నుంచి చదువు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించడు. అంటే ఏమైంది అప్పటికే? అరణ్యము ఏమైపోయిందంట? ఎండిపోయిందంట. ఎండిన భూమి కూడా ఏమైంది? సంతోషిస్తుందంట. తర్వాత అడవి ఉల్లసించి, అంటే ఎండిపోయిన అరణ్యాన్ని మళ్ళీ ఏం చేయబోతున్నాడు దేవుడు? మరల చిగురిస్తున్నాడు. కస్తూరి పుష్పం వలె పుయును. తర్వాత అది బహుగా పూయుచు, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు సారోనులకు ఉన్న సొగసు దానికి ఉండడు. దాని అర్థం ఏంటంటే సారోను అనే ప్రాంతం చూడడానికి చాలా ఆహ్లాదకరమైనది. ఇప్పుడు మనమందరూ కూడా పచ్చదనాన్ని చూడడానికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? ముఖ్యంగా యవనస్తులు అరకు వెళ్ళాలనిపిస్తుంది, అంతే కదండి. అరకు వెళ్ళాలనిపిస్తుంది, లేదా డబ్బులు ఉంటే ఊటీ వెళ్ళాలనిపిస్తుంది, అంతేనా? ఎందుకండి? చూడడానికి ఎలాగుంటాయి ఆ దృశ్యాలన్నీ? చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ కాలంలో ఈ షారోను యొక్క స్థితిని గురించి కూడా ఎలా మాట్లాడుతామంటే అంత అందంగా ఉండే చోటంట. ఏది? ఈ సారోన్ అనే పొలము లేదా సారోన్ అనే ప్రాంతాలన్నీ కూడా చాలా విలువని అంట. ఆ తర్వాత అన్నాడు ఆయన ఏమని? కర్మేలు సారోనులకు ఉన్న సొగసు దానికి ఉండేది. తర్వాత చూడండి, అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఏది? ఆ సారోను. ఇంతకే ఇది మాట్లాడుతుంది ప్రకృతి గురించి మాట్లాడతలేదు ఆయన. ప్రకృతిలో ఉన్న పుష్పాల గురించి, ప్రకృతిలో ఉన్న వృక్షాల గురించి మాట్లాడతలేదు ఆయన. అమ్మా ఇందాక ఒక మాట చెప్పాడు ఆయన. ఏమిటి అంటే 8వ వచనం చదవండి. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అదనమాట. అది ఏ మార్గము? ఆ పరిశుద్ధ మార్గము. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమును పోవు వారికి. అది అంటే ఆ పరిశుద్ధులైన వారు పోవు మార్గం. అది కేవలం ఏర్పాటు చేయబడిన వారికి తప్ప మరొకరికి అపవిత్రులు వెళ్ళే అవకాశం అది లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? అయితే 5వ అధ్యాయం. ఇంతక ఆ పుష్పము సారోను పొలములో పూసిన పుష్పము ఎలా తర్వాత ఏం చెప్పాడు? అమ్మా సారోను పొలములో పూయు పుష్పము ఏమని పోల్చాడు అక్కడ? బలురక్కసి చెట్లు ఉన్న, అంతేనా? బలురక్కసి చెట్లు ఉన్న అది ఏమవుతుంది? పోస్తూనే ఉందంట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అది శుద్ధి చెయ్యబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చు పొదలను బలురక్కసి చెట్లను. బలురక్కసి చెట్లు ఏమైపోయాయి అంట? దాని అర్థం ఏంటంటే అక్కడ చెప్పాడు గచ్చ పొదలు. దాని అర్థం ఏంటంటే పనికిరాని చెట్లు పెరుగుతున్నాయంట. పనికిరాని చెట్లు పెరుగుతున్నాయంట. అమ్మా ఆ తర్వాత చెప్పాడు చూడండి, దాని మీద వర్షింపవలదని. అది అంటే ఇప్పుడు ఆ పంటను ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? వర్షం
కురవకూడదు. ఎందుకని ఎలాంటి చెట్లు అయ్యి? బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు. ఓకేనా? 7వ అధ్యాయము 23వ వచనం త్వరగా. ఆ దినమున 1000 వెండి నాణములు విలువ గల 1000 ద్రాక్ష చెట్లు ఉండు. ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లు ఆ దినమున. ఓకేనా? ఆ దినాన్ని ఏం పెరుగుతున్నాయంట? ఈ బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు పెరుగుతున్నాయి. ఈ ఉపయోగపడేవి కాదు. తర్వాత ఈ దేశమంతయు గచ్చ పొదలతో బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. తర్వాత పార చేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్లు భయము చేతను, అండర్లైన్ చేయండి, బలురక్కసి చెట్ల భయము చేతను, గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి, అంటే ఆ చెట్లు అంటే భయం వేస్తున్నాయట. ఆ చెట్లు అంటే భయం వేస్తున్నాయి. అంటే ఆ చెట్లు ఉన్న చోటకు ప్రజలు ఏం చేస్తున్నారట? భయపడి వెళ్ళలేకపోతున్నారట. అమ్మా తర్వాత మాట, అది ఎడ్లను తోలుటకును గొర్రెలను త్రొక్కుటకును. అమ్మా అంటే కడకది ఎవరికి ఉపయోగంగా ఉంది? అమ్మా ఎవరికి ఉపయోగం ఉందయ్యా అంటే పశువులకు ఉపయోగంగా ఉన్నది తప్ప మనుషులకు ఉపయోగంగా లేదు అన్నాడు. ఇంతకీ బలురక్కసి చెట్లు ఏంటి? 9వ అధ్యాయం 18వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం. అండర్లైన్ చేయండి. భక్తిహీనత. భక్తిహీనత ఎలా ఉందంట? అగ్ని వలె మండుతుంది. అంటే భక్తిహీనత అగ్ని వలె ఏమవుతుందంట? మండుతుందట. తర్వాత అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదల్లోనూ రాచును. అంటే భక్తి, ఒక్క మాట చెప్పాలి అంటే ఈ బలురక్కసి చెట్లన్నీ ఏంటో తెలుసా? భక్తిహీనులు. అమ్మా చెట్ల గురించి మాట్లాడతలేదు ఆయన. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అమ్మ మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి మనుషులు ఉన్నారయ్యా అంటే ఉపయోగపడే మనుషులు లేరంట. ఉపయోగపడే మనుషులు లేరంట. అది చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఏమన్నాడు? వారిలో ఒకడినొకడు కరుణింపడు. అర్థమైందా మీకు? వాడిలో ఒకడు 19 వచ్చిన క్రింద భాగం, కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకుందరు చాలు. అంటే ఇప్పుడు ఎలాంటి మనుషులు ఉన్నారు? కనికరము లేని మనుషులు ఉన్నారు. కనికరము లేని మనుషులు ఉన్నారు. చెట్లన్నీ కలిసి రాజుగా ఒక చెట్టు కావాలని వెళ్ళారట. తెలుసు కదా మనకి న్యాయాధిపతుల గ్రంథంలో. చెట్లన్నీ కలిసి మా మీద ఒక రాజు కావాలని చెట్లు వెళ్ళినాయంట. ఆ చెట్లో మొదట ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళింది. నేను దేవునికి మనుషులు సంతోష పెట్టాలి తప్ప నిన్ను సంతోష పెట్టను అన్నాడు. తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళింది, అక్కడ అది చెప్పాడు. తర్వాత ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ అదే చెప్పాడు. కానీ మొండ్ల పొద చెట్టుకి వెళ్ళారట. అక్కడ అన్నాడు, వచ్చా కనుక బయటికి వెళితే కుదరదు, ఒకవేళ నన్ను విడిచి వెళ్ళావంటే నాలో ఉంచి అగ్ని ఏం చేస్తుంది నిన్ను అన్నాడా లేదా? అంటే అక్కడ చెట్ల గురించి చెప్పాడా మనుషుల గురించి చెప్పాడా? మనుషుల గురించే చెప్పాడు. ఇంతకే అభిమేలకి ఎలాంటి వాడంట? మొండ్ల చెట్టు వంటి వాడంట. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎలాగున్నారయ్యా అంటే గచ్చబొదలు బలురక్కసి చెట్లుగా ఉన్నారు. అందుకే వారిలో ఎవరిని కూడా ఏం చేయరంట? కనికరించరు అని చెప్పాడా లేదా? అమ్మ వారు ఎవరు కూడా కనికరించే మనసు అయితే వారికి ఉండదు. అదే 10వ అధ్యాయము 17వ వచనం, 10వ అధ్యాయము 17వ వచనం. వారందరూ భక్తిహీనులను చూసారా? 10వ అధ్యాయం 17 10వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగును అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయగును. అంటే దేవుడు ఎవరో? అగ్ని. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏం చేయబోతున్నాడు ఆయన? అందుకే భక్తిహీనుల మీద ఆయన ఏమవుతున్నాడో కాల్చేస్తాడు. భక్తిహీనత మీద ఆయన కోపం, భక్తుల మీద కోపం లేదు ఆయనకి, భక్తిహీనత మీద కోపం. అంటే తర్వాత అది అసూరు యొక్క అంటే ఇప్పుడు బలురక్కసి చెట్లు ఎవరో?
అక్కడ చెప్పాడు అసూరులు. ఇశ్రాయేలు వారు అలాగే తయారయ్యారు, అసూరులు కూడా అలాగే తయారు. అంటే ఉపయోగపడేవారు లేరు. ఓకేనా, అర్థమైంది మాట అమ్మా. అయితే 32 అధ్యాయము, యెషయా గ్రంథం 32 అధ్యాయము, యెషయా గ్రంథం 32 అధ్యాయము 13వ వచనాన్ని చదువు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోనూ, ఏ పురం అంట? ఆనందపురం. తర్వాత ఆనంద గృహం. ఆనందం అంటే సంతోషం, అంతే కదా. ఆనందపురం. రెండవది ఆనంద గృహం, అంతేనండి. మొండ్ల తొప్పలను బలురక్కసి చెట్లును పెరుగును. ఇంతక మరి ఆనందం ఉన్నప్పుడు ఈ బాధలేంటి? పెరుగును అంటే అలాంటివి పెరుగుతున్నాయి కదా. ఎలాంటి? ఎక్కడ? ఆనందపురములో ఆనంద గృహాల్లో ఏం పెరుగుతున్నాయంట? మొండ్ల చెట్లు, తొప్పలు, బలురక్కసి చెట్లు పెరిగినను, అంటే భక్తిహీనులు పెరుగును. తర్వాత అండర్లైన్ చేయండి, పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడు వరకు నగరు విడవబడును, జనసమూహములకు పట్టణములను, అంటే ఆత్మ కొమ్మరింపబడు వరకు వీళ్ళందరూ కూడా ఇలాగ ఉంటారు. ఆత్మ కొమ్మరింపబడిన తర్వాత ఏమవుతారు? ఎలాంటి వారు దూరం అవుతారు. ఓకేనా, అప్పుడు ఏముంటాయి? ఆనంద పురము, ఆనంద గృహము. ఓకేనా, ఈ భాగ్యం ఉంటుంది అని చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు ఇందాక పరమగీతాలు మనం ఏం చదువుకున్నాం? 2 అధ్యాయం మొదటి వచ్చు. పరమగీతాలు 2 అధ్యాయం మొదటి వచ్చు. అండర్లైన్ చేయండి. షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, అంతేనా? దేంతో పోల్చాడు ఆయన? ఇంతకే షారోను పొలములో ఒక అందమైన పొలం, అది కడక ఏమైపోయింది? అది పాడైపోయింది. ఎలాంటి చెట్లు ఉన్నాయి అక్కడ? అది నేను అంటున్నాను. అంటే అలాంటి భక్తిహీనుల చోట కూడా నువ్వు ఎలాగున్నావు? భక్తిహీనులు ఉన్న చోట కూడా ఇంకో మాట, ముళ్ళు వాక్యం కూడా ఏమన్నాడు? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? మొండ్ల పొదల్లో పడ్డాయి. మన పాయింట్ అదే, మొండ్ల పొదల్లో పడ్డాయి. అప్పుడు మొండ్ల పొద ఏం చేసింది? ఎదగకుండా చేసింది. అంటే మొండ్ల పొద ఉందయ్యా అంటే మనల్ని ఎదగనివ్వదు. అయితే అలాంటి భక్తిహీనుల మధ్య భక్తులు ఎలా ఎదుగుతారు? అర్థమైందా? భక్తిహీనుల మధ్య భక్తులు ఎలా ఎదుగుతారు అమ్మా? అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాగుందంట? ఈమె ఎవరు? ఆమె ఇందాకేం చెప్పాడు? సూర్యుడు, చంద్రుడు, రెండవది సమభేకర, వ్యూహిత సమభేకర రూపిణియగు ఈమె ఎవరు? నేను అక్కడికి వెళ్తాను తర్వాత. అంటే ఈమె ఎవరు అంటే, ఒకటి ఇక్కడేం చూపిస్తున్నాడు? అక్కడేమో వెలుగుగా చూపించాడు, ఇక్కడేమో పుష్పంగా చూపించాడు ఆయన. అంతేనా? ఇక్కడ ఎలా చూపించాడు? పుష్పముగా చూపించాడు. ఒకసారి 2 అధ్యాయము తీసారా? 6 అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. మొదటి వచ్చిన జస్ట్, స్త్రీలలో అధిక సుందరి వగుదానా చాలు. స్త్రీలలో అధిక సుందరి, ఆ పాటలో ఉంటుంది ఈ మాట. స్త్రీలలో అధిక అంటే అందరి స్త్రీల కంటే ఈవిడేమై ఉంది? అందంగా ఉంది. అంటే సుందరి అన్న మాట అక్కడ వాడటం జరిగింది. అయితే ఒకసారి 2 అధ్యాయము 14 వచ్చిన చూడండి. బండ సందులలో అంటే ఇప్పుడు దేంతో పోల్చాడు? మళ్ళా పావురంతో పోల్చాడు. ఎవరినే? ఈమె ఎవరు అని అన్నమే. ఆమెని పుష్పంతో పోల్చాడు, రెండవది పావురంతో పోల్చాడు. ఇప్పుడు పావురం అనే దానికి నిష్కలంకమైనది, కలంకము లేనిది, అంతే కదండి. అది బలికి అర్పించేది. ఏది? పావురం. ఇంకొక మాట చెప్పాలంటే ఎక్కడుందంట? అది బండ సందుల్లో ఉంటుందంట. అసలు దాని జీవితం ఎంతయా అంటే అల్పం. కానీ దాన్ని స్థిరమైనది ఎక్కడ కట్టుకుంటుంది? బండల్లో కట్టుకుంటుందంట. ఏది? పావురం అన్నాడు. రెండవది తప్పు అనుకోవద్దు,
ఎక్కువ ఈ ప్రియులు లేదా ప్రియురాలు విషయంలో ముందు ఎవరు ఉంటారో, ఎవరిని చూపిస్తారో తప్పు అనుకోకుండా, అంటే సందర్భాలు గట్టి వివరిస్తున్నాను తప్ప దీన్ని ఇంకోలా తీసుకోవద్దు. ఎవరైనా సరే ఉన్నారనుకోండి, ప్రేమ పావురాలు అంటారు మాటతో. ప్రేమించిన వారిని దేంతో పోలుస్తారు? రైట్. అది నేను వాక్యంతో మాట చెప్పేది ఏంటంటే, పావురం అంట తన జీవిత కాలంలో తన విధంగా చెప్పాలంటే తన భాగస్వామితో తప్ప మరొకరితో ఉండదంట. ఒకవేళ ఆమె చనిపోతే అలాగ ఉంటుందో తప్ప మరొకరితో ఉండదంట. ఏది? దాంతో పోల్చేదాన్ని. అంటే ఇప్పుడు ఈయన కూడా దేంతో పోల్చాడు? పావురంతో పోల్చాడు. ఓకేనా? పావురంతో పోల్చాడు. తర్వాత మాట అదనమాట. ఓకేనా? తర్వాత ఆయన స్వరం ఏంటంట? మధురము. నీ ముఖము మనోహరము. అదేంటి? ఆ ముఖం ఎలాగుందంట? మనోహరము. అండర్లైన్ చేయండి. ఆయన ముఖం ఎలాగుందంట? మనోహరము. ఆయన స్వరము ఆయన స్వరం కూడా ఎలాగుంది? ఆయన స్వరము మధురము, ఆయన ముఖము మనోహరము. అంతేనా? అంతే కదండి? రైట్. ఒక్కసారి యెషయా గ్రంథం 59 అధ్యాయం, 59 అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమునకు, మన పాపాలంట ఆయన ముఖానికి ఏం చేశాయంట? మరుగుపరిచాయంట. అందుకే దేవుడు ఎవరో తెలియదు. దేవుని చూద్దాం, దేవుణ్ణి ఎలా ఊహించుకుందాం అనుకుంటున్నాం. అందుకే లోకం మనుషులందరూ ఏం చేశారు? దేవుణ్ణి రూపాల్లోకి తీసుకుని వచ్చారు. మనుషులు దేవుణ్ణి, ఆ దేవుడు కనపడక, ఆ కనపడని దేవుణ్ణి ఏం చేశారయ్యా అంటే ఇలా చూడాలి కదా, ఇలా ముఖాలు చూడాలి కదా, వీళ్ళ ముఖాలు చూడాలి కనుక ఏం చేసుకున్నారయ్యా అంటే రకరకాలుగా తీసుకొచ్చారు. పక్షులు తీసుకుని వచ్చారు, జంతువులు తీసుకుని వచ్చారు, చెట్లోకి తీసుకుని వచ్చారు. అవునా కదంటారా? అంటే ప్రతి దాంట్లో కూడా దైవత్వాన్ని తీసుకుని వచ్చేసారు. మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, ఎంతకు ఆయన ముఖం మనకెందుకు కనబడతలేదు అంటే, అమ్మ అక్కడ చెప్పాడు, మన పాపం ఆయన ముఖాన్ని ఏం చేసిందంట? ఆయన ముఖం ఎలాంటిది? అది అనమాట. ఆయన ముఖం మనోహరం అంట. మనసు పెట్టాలి. ఆయన ముఖం మనోహరం అంట. ఒకసారి యెషయా గ్రంథం 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 7వ వచనం చదవండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. తెర ఆయన తీయాలి తప్ప మనం తీస్తే కనపడ్డావు. లోకం తెరగట్టాం కదా, తెర తీసాం కదా, దేవుడు చూస్తున్నారు అనుకుంటున్నారు. నువ్వు తీస్తే కనపడ్డావు, ఆయనే తెర తీయాలి అమ్మా, ఆయనే తెర తీయాలి. ఎవరో? దేవుడు. అయితే అందరి ముఖాల మీద ఏముంది? ముసుగు ఉంది. ఈడు ముసుగు వేసుకుని దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఇంతగా ముసుగు ఏంటయ్యా అంటే పాపం అని ముసుగుంది. ఆయన ముఖ దర్శనం చేద్దాం అనుకుంటున్నాడు, కానీ వీడికి ఆయన ముఖం ఎలాగుంటుందో కూడా తెలియదు అమ్మా. ఓకేనా? ఆయన ముఖం ఎలాంటిది? మనోహరం. పాయింట్ అర్థం. ఆయన ముఖం ఎలాంటిది? మనోహరం. ఓకేనా? అయితే తర్వాత మాట చదవండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఆయన తీయాలి అంటే ముందు ఏం చేయాలి? మరణాన్ని మృంగాలంటే ఆయన. చాలామందికి పాపం అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు. పాపం అంటే చాలా చాలా తేలిగ్గా తీసుకుంటాం. పోన ఎవడున్నాడండి పుణ్యాత్ముడు అంటాడు. అమ్మా ఎవడున్నాడు పుణ్యాత్ముడు అంటారు. పాపం అంటే ఏదైనా చేసేచ్చు కదా అంటే పాపం చేయడానికి ఎన్ని విధాలుగైనా మనం పాపం
చేయగలవు. కానీ పాపాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అప్పు తీసుకున్నావు అనుకోండి, తేలిగ్గా తీసుకుంటావా? అప్పు తీసుకుంటే ఏమవుతుంది? వడ్డీ పెరుగుతుంది. అవునా? అప్పు తీసుకుంటే వడ్డీ పెరుగుతుంది. వడ్డీ పెరిగితే ఏమవుతుంది? అసలు ఏమైపోయింది? డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఓ మాట చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. అప్పుతో చచ్చిపోయినా పర్లేదేమో కానీ పాపంతో చచ్చిపోకూడదు. ఓకేనా? అప్పుతో చచ్చిపోతే అది ఎవరో ఒకరు తీరుస్తారు. కానీ పాపంతో చచ్చిపోనుకోండి, అది ఎవడో తీర్చడం. ఆ పాప ఆజ్ఞ అతిక్రమమే. పాపం వల్ల వచ్చు జీతము ఏ మరణం? భౌతికమైన మరణం కాదు, రెండవ మరణం ఉంది, అదే అగ్ని బొండం. ఓకేనా? అందులో పడేది ఏంటయ్యా అంటే మనం చేసుకున్న పాపం. అప్పు చేసినాడు అందులోకి వెళ్తాం, పాపం చేసినాడు వెళ్తాడు. ఓకేనా? మీకు అర్థమైందా? కనుక అప్పు అంటే భయపడే మనుషులు పాపం అంటే ఇంకా అంత భయపడతాం మంచిది. అందుకు చాలామంది ఏం చేయరు? అప్పు చేయడానికి ప్రయత్నం చేయరు. చేస్తే ఇదిగో కట్టుకోవాలి. అలాగే పాపం చేసినా కూడా దాని మూల్యం చెల్లించాలి. అదేమో కనపడదు మనకి. కానీ ఇప్పుడు గమనించాలి, మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయనకి ఏమై ఉన్నాయి? ఆయన ముఖానికి మరుగయ్యింది. ఇప్పుడు ఆయన చూడకుండా ఇంకా పాపాలు చేస్తున్నాం. ఎలాగా? ఆయన తప్ప వేరొకడు ఆరాధించకూడదు. ఇప్పుడు ఏం చేస్తావే అంటే మన పాపాలతో ఇంకేది పడితే దాన్ని ఏం చేస్తాం? మొరుక్కుతున్నాం. ఇంకా పాపాలు ఏమవుతున్నాయి? ఇప్పుడు ఆయన ఎవరో తెలియాలి, ఆయన ముఖం చూడాలి. ఆయన ముఖం చూడాలి. ఆయన ముఖం చూడాలని భక్తులు ప్రార్థన చేశారు. మరలా మీకు మాట చూపిస్తాను చూడండి. ఆ కీర్తన గ్రంథం 17వ అధ్యాయం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం తీసారా? 15వ వచనం త్వరగా. నేనైతే అది ఎవరు పడతాలు కాదండి. నేనైతే నీతి గలవాడనే. నీ ముఖ ఎవరు పడతాడు దర్శనం చేయడానికి లేదు. ఇక్కడ డబ్బు ఇస్తే ముందు వెళ్ళిపోవచ్చేమో ఎక్కడైతే. కానీ దేవుని దర్శనం చెయ్యాలంటే నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడైన వాడికి మాత్రమే దర్శనం ఉంటుందట. నీతిమంతుడు కాని వాడికి దర్శనం లేదు. ఒకవేళ ఇక్కడ ఏదో చూసామని తృప్తి పెట్టుకుంటావు, అది నీ ఇష్టం. కానీ ఆయన ముఖ దర్శనం చేయాలి అంటే నువ్వేమై ఉండాలి? తర్వాత నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను. అంటే ఆయన స్వరూప దర్శనం ఉందట భూమి మీద. ఆయన స్వరూప దర్శనం ఉందట భూమి మీద. ఆయన స్వరూప దర్శనం ఉందంట. అందరూ ఏం చేద్దాం అనుకున్నారు? నీ ముఖ దర్శనాన్ని ఏం చేద్దామని చూశారు? ఆయన ముఖ దర్శనాన్ని దర్శిద్దామని చూస్తున్నారు అందరూ కూడా. కానీ ఆయన స్వరూప దర్శనం ఉందంట. ఆయన స్వరూపం మర్చిపెట్టండి సుమా. ఆయన స్వరూపం తర్వాత వివరిస్తాను. ఒకసారి మనం ఇందాక చదివామే యెషయా గ్రంథం 25వ అధ్యాయము. మరొక్కసారి రండి 7వ వచనం. సమస్త జనములు ముఖమును కప్పుచున్న ముసుగును, అంటే ఒకరా ఇద్దరా? అందుకే ఏ భేదము లేదు, అందరూ అదనమాట. ఓకేనా? ఆ తర్వాత సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. తర్వాత మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన. అంటే ఆయన దేని తీసేస్తాడో? మరణాన్ని తీసేయాలంటే మరణాన్ని ఏం చేయాలైనా? మృంగాలి. ఆయన మరణాన్ని మృంగితే గాని తెర తీయబడదంట. అర్థమైందా అమ్మా? అందుకే యేసు ప్రభు వారు చనిపోక ముందు ఆనాడు ప్రత్యక్ష గుడారాలు దేవాలయాల్లో తెరలుండి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఓకేనా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు వాటిని డివైడెడ్ చేసింది ఏంటయ్యా అంటే తెరలో అమ్మా. ఓకేనా? యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో తెర చిరిగెను అనే మాట ఉంటుంది. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఏమైందంట? తెర చిరిగిందంటే దాని అర్థం ఏంటయ్యా అంటే అప్పటి వరకు తెర వాళ్ళనే వేలని వేరుపరిచింది. ఇప్పుడు తెర తీసేసామంటే ఒకటి చేసింది. ఓకేనా? ఇప్పుడు ఆ తెర ఎప్పుడు తీసాడైనా? చనిపోయిన తర్వాత. బ్రతుకొండగా తీయడానికి అవకాశం లేదు. మనం చదువుకున్నాం కదా. తర్వాత మాట చదవండి.
ఆ, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద పంట అర్థం చేసుకోవాలి. ముఖము మీద బాష్ప బిందువులు ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడట. ఒక్క మాట, ఎక్కడ బాధలు వేరండి. పాపంతో మరణిస్తే ఉంది చూసారా బాధ, అది ఎవడు తొడలేడు. పాపంతో చనిపోయిన తర్వాత ఇంకా ధనవంతులకి ఏడవడమే తప్ప దానికి ఇంకొక పరిష్కారం లేదు. కానీ ఎక్కడ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తున్నాడు ఆయన? ఎప్పుడు తుడుస్తాడు? మరణాన్ని మృంగివేసిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, జీవాన్ని ఆయన అందరికి కనపరిచిన తర్వాత అప్పుడు తుడుస్తాడు అన్నాడు ఆయన. అమ్మ ఓకేనా? మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు ఏమిస్తుందంట? తప్పు అనుకోకుండా, చదువుకున్న వాళ్ళు చదువుకుని పాస్ అవుతారు ఎలా ఉంటారు? ముఖాల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు జ్ఞానం ఏమైంది? అంతే కదమ్మా. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో పెట్టారు, ఒరే బాబు ఈ పాఠం చదువుకుని రేపు రాండ్రా అన్నాడు అనుకోండి, ఇటు చదివేసుకున్నాడు అనుకోండి, మామూలుగా ఉండడు. అన్నీ త్వరగా సిద్ధం చేసే అమ్మ అని ఆడే లెగ్గొట్టేస్తాడు, ఆడే తయారైపోతాడు, వెళ్ళిపోతాడు. కానీ చదువుకోలేనుడు ముఖం చూడండి. చదువుకోకుండా స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, ఆడు ముఖం చూడండి ఎలా ఉంటుంది. ముఖం తెలుసు కదా, చాలా ఇబ్బంది పడతాడు. అంటే మన మనసే మన ముఖం కదంటారా? మన మనసే ముఖం, అవునా కదంటారా? మన మనసు ఎలా ఉందో మన ముఖం చెప్పిద్దంట, అవునా? కనుక మన మనసు ఏటయ్యా అంటే జ్ఞానం ఉందనుకోండి, ముఖం ఎలా ఉంటుందంట? తేజస్సుగా ఉంటుంది. అదే లోపల బెంగ గట్ట ఉంటే ముఖం చెప్పేస్తుంది, ఏటయ్యా ఎలా ఉన్నావు అంటాం, అవునా కదంటారా? ఇప్పుడు జ్ఞానం ముఖానికి ఏమిస్తుందంట? అది ఒక్క మాట చెప్పాలి అంటే, మన ముఖముల మీద ఉన్న ముసుగు తీయడానికి కదా వచ్చాడు ఆయన. ఎవరో యేసు ప్రభు. కానీ ఒక మాట, యేసు ప్రభు ఎవరి స్వరూపం కదా? దేవుని స్వరూపం, దేవుని. కానీ ఆ స్వరూపానికి ఒక మాట చూపిస్తే చాలా బాధపడతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ 2వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. చదవండి. 53 అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. ఎవరో? యేసు ప్రభు. అంటే భూమి మీదకే వచ్చినప్పుడు ఆయన ఎలాంటి స్థలంలో ఉన్నాడో? ఎండిన భూమి అంటే ఈ భూమి గురించి మాట్లా. మనుషులందరూ ఏం చేశారు? పాపం. మనుషులందరూ ఏమై ఉన్నారో? భక్తిహీనులు, అవునా? బలురక్కసి చెట్లు అన్నాం కదా, బలురక్కసి చెట్లు. అలాంటి రక్కసి చెట్లు కూడా ఆయన ఏమయ్యాడు? పుష్పముగా. అంతే కదా, ఆయన ఒక ప్రత్యేకంగా, అంతేనా? అవునా కదంటారా? అలా ఎదిగాడంట. ఇక్కడ ఆయన ఎదుట పెరిగాడంట. ఎవరో? మీకు ఒక మాట చెప్తున్నాను. విత్తనము, తర్వాత మొక్క, తర్వాత మహా వృక్షం, అవునా కదంటారా? ఒక మాట, దావీదు చిగురు అని ఉంటుంది యెషయా గ్రంథం, అవునండి. ఆ చిగురు ఉన్నప్పుడే ఏం చేయొచ్చు? పశువులు లేదా పురుగులు ఆ చిగురుని ఏం చేయొచ్చు? తుంచేయచ్చు. ఆ చిగురును కూడా ఏం చేయొచ్చు? పాడు చేయొచ్చు. అలాగా చిగురులో ఉన్నప్పుడు హేరోదు రాజు ఏం చేయాలని చూశాడు? అదనమాట. అప్పుడు కూడా ఆయన ఎవరి ఎదుట పెరిగాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగాడు. రెండవది లేత మొక్కవలే అన్నాడు. లేత మొక్కవలే అన్నాడు. ఆయన 12వ ఏట దేవుని దయందును మనుషుల దయందును ఎదిగాడా లేదా? అంటే వయసు పెరిగే కొలది కూడా ఆయన ఎవరి ఎదుట పెరిగాడు? అది కావాలి. తర్వాత చిగురు, రెండవది లేత మొక్క, తర్వాత ఏమనుకున్నాం? మహావృక్షం. ఓకేనా? ఆ వృక్షం ఏంటో తెలుసా? జీవ వృక్షము. ఎంతమందికి అయ్యా అంటే ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా జీవవృక్షం అయ్యాడు ఆయన. అందరికీ జీవాన్ని
ఇచ్చాడు. అది జీవితం. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు నేర్పింది అది. ఎలాంటి పరిస్థితులు బతికాడంట? అంత అనుకూలంగా ఉన్న ప్రాంతాలు బ్రతకలేదు ఆయన. అలాంటి అంటే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అది మనం కూడా చుట్టూ లోకం ఎలాగున్నా మన పరిశుద్ధతను మనం కాపాడడానికి ప్రయత్నం మనం చెయ్యాలి. ఓకేనా? అలాగ లేత మొక్కవలి ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలి ఆయన ఎదుట పెరిగను. తర్వాత అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఒక్క మాట, ఆయన ఎవరి స్వరూపం? ఇప్పుడు దేవుని స్వరూపం. శిలువ మీద ఏ రూపం ఇచ్చారు మనుషులు? రూపం లేకుండా కొట్టేశారు. అవునా కదంటారా? శిలువ మీద ఆయన రూపం ఎలాగుంది కదా? పాయింట్ అర్థం చేసుకో. ఆయన ఎవరి స్వరూపం? దేవుని స్వరూపమైన దేవుని కుమారుని ఏం చేశారు అక్కడ? స్వరూపమైనను సొగసైన లేదు. ఆయన మించిన అందగాడు లేడండి. అవునా కదంటారా? సౌలు అందగాడే, అబ్షాలోము అందగాడే అండి. ఇలా కొంతమంది పురుషుల్లో కూడా అందమైన వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కానీ యేసు ప్రభు 10,000 మంది పురుషులలో అది ఆయన ప్రత్యేకత. అలాంటి ప్రభు దేవుని స్వరూపమైన ఉన్న ఆయన ఈ లోకానికి వస్తే మనుషులందరూ ఏం చేశారు? శిలువుకి అప్పగించారు. ఆయన అప్పుడు శిలువు మీద ఆయన ముఖం ఎలాగుంది? ముండ కిరీటము, ముఖం మీద ఉమ్ము, అంతే కదా? మేకప్ ఏదైనా వేసుకున్నాడా? లేదు. అంటే ఇప్పుడు ఆ ముఖం ఎందుకు అలాగా మనోహరమైన ముఖం ఎందుకు ఇలాగైంది? మనం దాన్ని ఏం చేసాం? పాడు చేస్తాం. తర్వాత ఏమన్నాడు? అతడు తృణీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయన. ఓకేనా? ఒక్క మాట చెప్పాలంటే ఇతడా అన్నారు కదా, ఆ సిలివేషన్ కాడ శాస్త్రులు పరిశీలు కూడా ఏమన్నాడు? నిన్ను నువ్వు రక్షించుకోలేదు, వీడు ఇతరులను రక్షిస్తాడా అని ఎంత హేళన చేశారు. ఎవరిని? అంత హేళన చేసిన ఆయన ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో ఇంతకేటయ్యా అంటే మనుషులు ఎదుటే ఆయన ఆలోచించాల. దేవుని ఎదుటే పెరిగాడు. దేవుని ఎదుటే ఆయన పెరిగాడు. ఓకేనా? కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. త్వరగా ఒక్కసారి 3వ వచనం. ఇక మీదట ఆ శాపగ్రస్తమైనది ఏది? ఒకప్పుడు ఉంది కదా లోకంలో. ఇప్పుడు ప్రభు వచ్చింది ఏంటయ్యా అంటే ఆ పాపము నుండి శాపము నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన. తర్వాత అండర్లైన్, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అండర్లైన్ చేసుకోండి. సింహాసనం అనే మాటకు అర్థం ఏంటి? అధికారం. దేవుని అధికారం ఎక్కడుంది? దేవుని అధికారం ఎక్కడుంది అమ్మా? యేసుప్రభు ఏమన్నాడు? నేను తండ్రి అధికారం వల్ల నేను ఈ కార్యాలు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని అన్నది ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించి చున్నాను అన్నాడు. ఆయన ఆ అధికారాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఓకేనా? విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే మరణించాడో, సమాధి చేపట్టాడో, తిరిగి లేచాడో, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఎవరికి ఉంటుంది? తండ్రి అయిన దేవుని తప్ప ఇంకెవరికి ఉండదు. కానీ ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి కూడా ఆ అధికారం ఉంది. అందుకే దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. 4వ వచనం. ఆయన దాసులు. అది ఎవరో ఆయన దాసులు అంటే పాపానికి దాసులు కాదు సుమా, ఆయనకు దాసులు, ఆయనకు సేవకులు, అంతేనండి. ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము అదనమాట. ఆయన ముఖ దర్శనం ఏం చేస్తారట అంటే ఆయన దర్శనం ఇవ్వాలి తప్ప మనం వెళ్ళి చూసినంత మాత్రాన ఆయన కనపడ్డాడు అనుకోవటం జ్ఞానం కాదు. ఏమా? ఇప్పుడు ఆ ముసుగు తీస్తే కానీ ఆయన ఎవరో తెలియదు. ముసుగు తీసాడా అంటే తీసాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు మనమందరం ముందు ఎవరిని దర్శించుకోవాలంటే ఆయన స్వరూప దర్శనంతో ఆస్వాదించుకోవాలి. ఆయన స్వరూప దర్శనమే యేసుక్రీస్తు. అమ్మా, సమీపింపరాజుని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు ఆయన. అందుకే ఎవడును ఎప్పుడును మనుషులు ఎవడ కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఎవడో ఎప్పుడు చూడలేడు, చూడనేరడు. చూచిన వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ఒక్కడ తప్ప
ఇంకెవరో చూడలేదు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రత్యేకత మనకు చూపించాడట. ఆయన ప్రత్యేకత మనకి చూపించాడట. అంటే ఇప్పుడు ఆయన పరిశుద్ధుడా? పరిశుద్ధుడు. ఆయన వెలుగా? వెలుగు. అవునా కదంటారా? ఆయన జీవితంలో ప్రత్యేకత ఉందా లేదా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించుకోని అన్నాడు అంతే. కానీ ఎవడు వాళ్ళది కాదు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో రైట్. అయితే ఈమె ఎవరు? అంతే కదా మన మాట. ఎవరో ఒక్కసారి పరమగీతం 6:10 ముగింపుగా 6 తీసరా 10 మరొకసారి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబము అంత అందము గలదే, సూర్యుని అంత స్వచ్ఛమును కలంకమును గలదే, వ్యూహిత సైన్య సమభేకర రూపిణి అగు ఈమె ఎవరు? ఇప్పుడు ఈమె ఆయన ఎవరో తెలిసింది మనకి. ఆయన ఎవరో మనకే తెలిసిందే లేదంటారా? అయ్యా 5వ అధ్యాయము 10 అక్కడే నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో, అది యేసు ప్రభుని 10,000 మంది పురుషుల్లో కూడా ఏం చేయొచ్చు? ఎలా గుర్తించవచ్చు? ఇందాక అదే చెప్పాను నేను. ఒక్క మాట, ఆయన ఎలా గుర్తించవచ్చు? ప్రారంభంలో ఒక మాట చెప్పానే, ప్రారంభంలో ఒక మాట చెప్పుకున్నాం మనం. ఒక స్త్రీ ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుంది? చక్కగా పేకాటాడి కష్టపడ్డదంతా రాత్రి ఖర్చు పెట్టేసి మళ్ళీ సాయంకాలం వెళ్ళి తీసుకుని వచ్చేసి పొద్దున్న సాయంత్రం శుభ్రంగా కొట్టేసి అంతేనా? అలటోలు కావాలా? అలటోలు కావాలా అంటున్నానండి. అలటోలు తీసుకుంటావా? అస్సలా చెయ్యం మనం. ఎలాంటి వాళ్ళు కావాలి? అవునా కదంటారా అమ్మా? సరే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26 ఇప్పుడు ఆయన 10,000 మంది పురుషులలో ఆయన ఏం చేయొచ్చు? గుర్తించవచ్చు అన్నాడు కదా. ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక, అది పాపులలో చేరక ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో ఆది నుండి అంతము వరకు ఏ నరుడైనా ఈ ప్రత్యేకత ఎవరిలో లేదు. లోకానికి వచ్చి చాలామంది ఏదో చెప్పారు, ఎలాగో జీవించారు, అది వేరే. కానీ ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఇది ప్రత్యేకత. ఏది ప్రత్యేకత? సిలువ. గమనించాలి. ఏదో ఆయన చేతిలో గొర్రె పిల్లలు పట్టుకోవడం, కర్రను పట్టుకోవటం అది కాదు ఆయన్ని గుర్తుపట్టడం. ఎలా గుర్తుపట్టచ్చంట? ఇప్పుడు యేసుప్రభు ఎవరయ్యా అంటే బొమ్మలు చూపిస్తున్నారు. బొమ్మలు కాదు యేసుప్రభు. అమ్మా ఎంత మందిని కట్టుకున్నాం, ఏమి లేదు. బొమ్మ ఎట్లేమో మనం చెప్పాలి. కానీ ప్రజలకు ఏం కావాలి? నువ్వు ఎంత గుడి కట్టావు లేదా ఎంత నిర్మాణం కట్టావు అని కాదు. ముందు అక్కడ ఏముండాలంటే ఆయన ముఖ దర్శనం కావాలి. అంతేనా? ముందు ఆయన దర్శనం కావాలంటే ఏం పెట్టాలి? ఆయన దర్శనం కావాలంటే ముందు ఆయన ఒక బొమ్మ పెట్టాలి. యేసుప్రభు బొమ్మ పెట్టాలి, యేసుప్రభు సీలు పెట్టాలి. అప్పుడు ఏమనుకుంటున్నారు? వెళ్ళానండి, దేవుని దగ్గరికి వెళ్ళాను, ఆయన దర్శనం చేసుకున్నానండి. ఆయన దర్శనం అది కాదురా బాబు. ఆయన దర్శనం ఏంటయ్యా అంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము ఆ వాక్యమే దర్శనం మనకి. అర్థమైందా? యేసుప్రభు బొమ్మ కాదు, యేసుప్రభు సిలువ కాదు, లేదా మరియమ్మ గారు కొండ కాదు. ఏది ఇప్పుడు మనకు దర్శనం? వాక్యము. గమనించాలి. అందుకే ఇందాక జ్ఞానము వలన ముఖానికి ఏమొస్తుంది? తేజస్సు వస్తుంది అన్నాను. అవునా? ఇప్పుడు ఆ జ్ఞానం వాక్యంలో ఉంది. ఇప్పుడు వాక్యం ద్వారా మన పాపాన్ని ఏం చేశాడు? ఆయన తీసేయడు. ఆ వాక్యం ద్వారా ఏం చేశాడు? ఆయన ఉదక స్నానముతో ఏం చేశాడు? ఆయన కడిగేశాడు. అప్పుడు వాక్యంతో కడిగాడు కనుక ఇప్పుడు వాక్యాన్ని దర్శిస్తే ఆయన దర్శించినట్టే. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు, వెళ్ళిపోయాడు. కానీ ఏది ఇచ్చెళ్ళాడు? అంతేగాని అపోస్తుల చేతిలో ఇదిగో నా ఫోటోవు, ఇదిగో నా బొమ్మ, ఇదిగో విగ్రహం పెట్టలేడా? పెట్టలేడా? ఆయనకి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన అప్పుడు ఇదిగో నాయన నా పాత చెప్పులు ఉన్నాయి, దీన్ని పూజించండి,
ఇదిగో నా బట్టలు ఉన్నాయి దీన్ని పూజించండి అనొచ్చు కదా అమ్మా. అస్సలు ఆ ప్రకృతి, ఎందుకంటే ఎప్పటికైనా శరీర సంబంధం అని ఎప్పటికైనా పాడైపోయేవే, దృశ్యమైన ఎప్పటికైనా లయమైపోయేవే. అదృశ్యమైనది గొప్పది. అదృశ్యమైనది చెప్పడానికి ఆయన వచ్చాడు. అదృశ్యమైన లోకం నుండి లోకానికి వచ్చాడు. అందుకని అదృశ్య లోకం నుంచి వచ్చింది ఏంటయ్యా అంటే వాక్యము. మరలా మనలందరినీ కూడా ఆయన సన్నిధికి నడిపించాలంటే ఆయన వాక్యము. అందుకే ఇప్పుడు ఆయన దర్శించడం ఏంటయ్యా అంటే వాక్యాన్ని దర్శిస్తే ఆయన దర్శించినట్లే. ఎంతవరకు మనం మాట్లాడుకున్నాం. రూపమైతే ఏం మాట్లాడతాడు? రూపమైతే ఏం మాట్లాడతాడు ఆయన? ఇంకా చెప్పాలంటే చూడండి, యేసుప్రభు బొమ్మలు రెండు, ఒక్కో బొమ్మ ఒక్కోలాగా ఉంటుంది. అంతేనా? అది ఎవరో శిల్పి, ఒక్కొక్కరు బాగా చెక్తారు, ఒక్కొక్కరు బాగా చెక్కరు. అయినా సరే బాగా లేకపోయినా కూడా ఏం చేస్తాం? నమ్ముతాం. ఈయన యేసుప్రభు అన్న నమ్ముతాం. కానీ ఇప్పుడు యేసుప్రభు దైవ గ్రంథాలు ఎక్కడ ఆయన ప్రతిమ లేదు. ఆయన దర్శించడం ఏంటయ్యా అంటే వాక్యాన్ని దర్శిస్తే ఆయన స్వరూప దర్శనంతో ఆశ తీర్చుకుంటానంటున్నాడు ఆయన భక్తుడు. కనుక ఇప్పుడు ఆయన దర్శించేవారు ఎవరు? ఇందా చూపించాడు. దర్శించేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆయన ముఖ దర్శనం చేసేవారు ఉన్నారయ్యా అంటే ముందు నువ్వు వాక్య దర్శనం చేస్తే వాక్యము నీ ముఖం మీద ఉన్న పాపాన్ని తీసేస్తుంది. అప్పుడు నువ్వు ఎలాగుండాలి? ఆయన ఏదైతే ప్రత్యేకంగా ఉన్నాడో ఆ ప్రత్యేకతగా మనం జీవించాలి. అమ్మా ఇందాక చదువుకున్నాం హెబ్రీ పత్రిక ఏది 7వ అధ్యాయము 26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరకగా ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. మరి ఇప్పుడు ఈ అన్ని విడిచి ఇక్కడ రావడానికి కారణం ఏంటయ్యా అంటే సరిపోను చూసుకుంటాం. ఈడు జోడు అంటారు, అంతేనండి. ఈడు జోడు అంటారు. ఇప్పుడు అమ్మాయికి ఎలాంటిది కావాలి, అబ్బాయికి ఎలాంటిది కావాలి? ఏదో మన ప్రయత్నాలు చేస్తాం కదా. అలాంటప్పుడు దేవునిది కూడా ఏది ఆయనలో ప్రత్యేకత ఏదనేది వెతుక్కోవాలి. ఆయన చేతిలో కర్ర ఉందా లేదా, ఆయన చేతిలో ఆయుధం ఉందా అని కాదు. ఆయన చేతిలో ఏముంది? వాక్యం ఉంది. ఎందుకో తెలుసా? ఆయన శిక్షించడానికి రాలేదు, శిక్షలో ఉన్న వారిని తప్పించడానికి వచ్చాడు. ఆయన శిక్షలో ఉన్న వారిని తప్పించడానికే వచ్చాడు. చివరగా ఎఫెసీ పత్రిక తీసరా 22వ వచనం 5:22 త్వరగా ముగించేసుకోండి. ప్రియులారా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, అంటే ఇక్కడ గమనించాలి, స్త్రీలకు చెప్తున్నాడు, పురుషులకు చెప్తున్నాడు. అంతేనా? స్త్రీలకు చెప్తున్నాడు. ఎందుకు ముందు స్త్రీలకు చెప్పాడు? మొట్టమొదట ప్రపంచం పడిపోయిందే అవ్వమ్మ అనే స్త్రీ ద్వారా కదంటారా? ఆనాడు ఆజ్ఞ అతిక్రమించకుండా ఉంటే ఈ కార్యాలు ఎలా జరిగేవి కావు. ఓకేనా? అందుకు మొదటగా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. దాని అర్థం ఏంటంటే కనిపించని భర్త ఏమో క్రీస్తు అయితే, కనిపించే భర్త ఏమో నీ పురుషుడు. అంటే క్రీస్తుకి ఎలాగైతే లోబడుతున్నావో నీ భర్త కూడా ఏమై ఉండాలి? లోబడాలి. ఎదిరించకూడదు ఏమో. తర్వాత మళ్ళీ చూడండి, వాళ్ళిద్దరు బంధాన్ని చూపించి ఇంకో బంధం చెప్తున్నాడు ఆయన. క్రీస్తు సంఘములకు ఏమై ఉన్నాడో అంటే ఇప్పుడు భార్యాభర్తలను చూపిస్తూ, భార్యాభర్తలకు చెబుతూ, క్రీస్తు ప్రభు కూడా సంఘానికి ఏమై ఉన్నాడో? శిరసై ఉన్నాడో. ఇప్పుడు ఆ సంఘంలో మనం ఉన్నాము. ఓకేనా? తర్వాత మాట, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున ఆ పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. అంటే ఇప్పుడు భార్యలారా మీరు ఎందుకు లోబడమని అన్నాడయా అంటే మీ భర్త మీకు ఏమై ఉన్నాడో? శిరస్సు అనే మాటకు అర్థం ఏంటి? హెడ్, తలకాయ, అధికారం. ఒక మాట చెప్పాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఓకేనా? తర్వాత మాట చదవండి. ఒక మాట, క్రీస్తే. ఇప్పుడు మరలా చూడండి, క్రీస్తు శరీరానికి ఏమై ఉన్నాడో? రక్షకుడై ఉన్నాడు శరీరానికి. తర్వాత చదవండి, సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పురుషుడికి చెప్తున్నాడు. ఎందాక స్త్రీలకు చెప్పాడు, ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడో? పురుషుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో?
అంతే కదండి. వారు ఎలాగ ఉండాలో చెప్పారు, వీరు ఎలాగ ఉండాలో చెప్తున్నాడు. తర్వాత పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, మీరును మీ భార్యలను ప్రేమించండి. తర్వాత ఒక్కసారి ఆల్రెడీ ప్రేమించే కదా పెళ్లి చేసుకుంటాం, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా సంబంధం చూపించారనుకోండి, ఇష్టపడే కదా చేసుకుంటాం, అంతేనా? కానీ ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే అవసరాలు ఇస్తే ప్రేమ కాదు. ఇది చేస్తేనే నేను నీ మాట వింటానన్నది అనుకోండి, అది ప్రేమే కాదు. అది ఇది చేస్తావా చెయ్యవా అని అన్నామా తప్పు అనుకోకసమ్మా, అది ప్రేమ కాదు, బెదిరిస్తున్నారు. ఈరోజు పరిస్థితులు ఎలాగ ఉన్నాయా అంటే బెదురుతో లొంగ తీసుకోవడం మంచిది కాదు. బెదురుతో ఎప్పుడు లొంగ తీసుకోవడం అది నిజం కాదు, మోసం. బెదురుతో కాదు. అక్కడ మాట చెప్పాడండి, అక్కడ మాట చెప్పాడు, చదవండి. పురుషులారా తర్వాత అటువలే. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? నేను కూడా సంఘాన్ని, అంటే నా భార్యని, సంఘం అంటే ఆయన వదివే కదా, నా భార్యను అంటే మనల్ని ఏం చేశాడంట? ప్రేమించి. అండర్లైన్ చేయండి. అంటే సంఘానికి ఏమై ఉంది? కళంకం ఉంది. ఒకసారి మన జీవితాల్లో కళంకం లేదా ఒకప్పుడు? అయ్యో ఉన్నాయి లేవా? ఇందాక మాట చదువుకున్నా, అది కళంకము లేనిదిగా చదువుకున్నాం కదండి పరమగీతాల్లో అన్నాడు. ఇప్పుడు మా సంఘంలో ఉన్న మనం కూడా ఏమన్నాడు? అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను. దాని అర్థం ఏంటంటే భార్య కోసం అవసరమైతే ప్రాణం పెట్టాలి. అది డైరెక్ట్ మాట. ఆవిడ్ని కాపాడడానికే అవసరమైతే భర్త ఏం చెయ్యాలి? అది ప్రేమ. అలాగే స్త్రీలు కూడా ఏమై ఉండాలి? ఎదురు చెప్పడానికి లేదు, ఎదురు చెప్పడానికే లేదు. ఎదురు చెప్పారా ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్టే స్త్రీలు. అలాగే అలా ప్రేమించలేదు అనుకోండి, పురుషులు కూడా ఏమైనట్టు? ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారని చెప్తున్నాడు. నేను ఒక్క మాట చెప్పాడు, ఒరే నేను సంఘాన్ని ఏం చేశాను? ప్రాణం పెట్టాను కదా చెప్పాలి. పోనీ అది ఏదైనా గొప్పదా? కళంకతో ఉన్నదే కదా, ముడతతో ఉన్నదే కదా. అలాగే మన జీవితాల్లో కూడా లోపాలు ఉన్నా ఆ లోపాలను కూడా సరి చేసుకోవాలని చెప్తున్నాడు ఆయన. ఎవరికే? పురుషులకి చెప్తున్నాడు. తర్వాత మాట, ఆ వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించు. అటువలనే పురుషులు కూడా, ఇప్పుడు అర్థమైందంటే, తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను. అర్థమైందంటే తన భార్యను ప్రేమించువాడు తన్ను ఏం చేసుకున్నాడు? అదే తన్ను ఎలా ప్రేమించుకున్నాడు? ఎందుకంటే ఆమె నీ శరీరము, ఆమె శిరస్సు నువ్వు. చూసారా, మన శిరస్సు ఏమో అక్కడిట్టాడు, ఆవిడ శరీరం ఏమో ఎక్కడిట్టాడు. రెండు కలిస్తేనే జీవితం. రెండు కాళ్ళు నడిస్తే ప్రయాణము, ఓకేనా? రెండు చేతులు గడితే శబ్దము. ఇద్దరు అలా అనుసరిస్తేనే, దేవుని యొక్క మాటలు అనుసరిస్తేనే జీవితకాలం బాగుంటుంది. అది దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ. తర్వాత మాట, తర్వాత 30, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును చెప్పాలి. ఇంట్లో కోపం వచ్చింది, ఏదైనా చేయొచ్చు. కోపం వచ్చి బయటికి వెళ్ళిన ఏం చేస్తాడు? శుభ్రంగా తిని పడుకుంటాడు. అవునా కదంటారా? అవునా కదంటారా? బయటికి వెళ్ళి ఏం చేస్తాడు? శుభ్రంగా తన శరీరాన్ని ఏం చేసుకుంటాడు? తన శరీరానికి కావాల్సిన అన్ని తీర్చుకుంటాడు. ఇప్పుడు అలాగే ఏమన్నా, తన శరీరాన్ని ద్వేషించిన వాడు ఎవడును లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి, అంటే ఇప్పుడు భార్యను కూడా ఏం చేయాలి? ద్వేషించకూడదు, పోషించి కాపాడుకోవాలి. పోషించి కాపాడుకోవాలి. దేన్ని? భార్యని. అంతే కదా అంటున్నాడు. తర్వాత మనము చూడండి, మనము క్రీస్తు శరీరమునకు, మనం అందరం కూడా క్రీస్తు శరీరానికి ఏమై ఉన్నాం? దాని అర్థం ఏంటి? అవయవాలన్నీ కలిస్తేనే శరీరం, మనం శిరసేమీ కాదు. తర్వాత అలాగే క్రీస్తు కూడా, ఇప్పుడు చెప్పాలి, సంఘాన్ని పోషించే బాధ్యత ఎవరిదే?
మంద కాదు, సేవకుల పనే కాదు. అది ఎవరి పని? అది సంఘాన్ని పోషించే బాధ్యత ఆయనదంట. కానీ భర్త భార్యని ఏం చేయాలి? పోషించాలి. సంఘాన్ని పోషించేది ఆయన. ఏ సమయానికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, సంఘం కట్టవా అని ప్రభుని అడగడానికి కూడా అవకాశం లేదు. మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో, ఇరుకవుతున్నామో, దేవుడు విశాలతను కూడా ఇస్తాడు. అంతే కదమ్మా. బిడ్డ పుట్టగానే పెళ్ళిళ్ళు అయిపోతే నాకు పెళ్లి చేస్తే డెప్ మీద ఒకటి ఇస్తాం మనం. అలాగే ఏ సమయానికి ఏది చెయ్యాలో దేవుడు తెలుసు. సంఘం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఆయన పోషించాలి. గుర్తుపెట్టుకోవాలి, ఆయన పోషించాలి. ఆయన పోషించాలంటే ఆయన పొలములో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉంటేనే పోషిస్తాడు. నా భార్య నాతో ఉంటే పోషిస్తానండి, అంతేనా? నా భార్య నాతో ఉంటే పోషిస్తాను. లేదా అమ్మగారింట్లో ఉందనుకో నేను పోషించను. అమ్మగారింట్లో పోషించను. ఎందుకని? తర్వాత మాట చెప్పాడు చూడండి అక్కడ. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. అంటే భార్యాభర్తల బంధం ఏంటండి? ఏకశరీరం. రెండు దేహాలు ఉన్నాయి. కనబడేవేంటి? రెండు దేహాలు ఉన్నాయి. కానీ రెండు దేహాలు ఉన్నా ఒక్కటే శరీరం అంటే దేవుని దృష్టిలో అలా కాపాడుకోవాలంట. అలా కాపాడుకోవాలంట. ఎక్కడ అమ్మ? భార్యాభర్తలు. అంతే. తర్వాత మార్చాలి ఏంటంట ఈ మర్మము. ఇప్పుడు చిన్న బిడ్డ ఆయనకి స్టేజ్ మీద పిలిచి ఒరు వీళ్ళిద్దరు ఎవర్రా అంటే చెప్పేస్తాడు. ఏమని? భార్యాభర్తలు అని చెప్పేస్తాడు. అవునా? అందులో మర్మం ఏముంది? అందులో మర్మం ఏముంది? ఇప్పుడు చదవండి ఆ మర్మం ఏంటో. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు, ఇప్పుడు చెప్పాలి, నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు అంటే క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము. ఒక్కసారి పరమగీతం 6:10 ముగింపు ఆఖరి మాట. 6:10 ముగింపు మాట. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలంకమును గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరవుడి? క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘం. అర్థమైందండి? క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘం. ఆ సంఘము మనలంతా వెలుగుగా ఉండాలి. ప్రభు ఎలాగైతే ప్రత్యేకంగా ఈ లోకాన్ని జీవించాడో మనము కూడా సంఘంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రత్యేకత చూపించాలి. ఈమె ఎవరు? ఇందాక చెప్పాను, రెబ్గా ఎవరో తెలిసింది, అలాగే రూతు ఎవరో తెలిసింది, నయోమి ఎవరో తెలిసింది వాళ్ళకి. కానీ ఈరోజు బైబిల్ పట్టుకున్న వారికి కూడా ఆ పాట చక్కగా పాడతారు వాళ్ళు. ఇందాక వ్యూహిత సైన్య సమభేకర అనే పాట పాడతారు. మీరు ఉంటుంది చూడండి. ఆ చంద్రుని ఎంత అనే పాట మన పండుబాబు అయితే ఎక్కువ అదే పాడిపోడు పాట. షారోను పొలములోను. ఇదంతా ఎవరయ్యా అంటే సంఘం గురించి చెప్పిన మాట. ఆయన అమ్మా సంఘం గురించి చెప్పిన మాట. దాని గురించే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొలసీ పత్రిక 1, నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఇంతగా మర్మం ఏంటి? అక్కడ ప్రియుడు ప్రియురాల గురించి మాట్లాడింది దేని గురించి? అమ్మ సంఘమును గూర్చియు క్రీస్తుని గురించి మాట్లాడి. క్రీస్తు ఎవరో? ప్రియుడు. అంతేనా? చెప్పాలి. ఈయన నా ప్రియమైన కుమారుడు. అవునా కదంటారా? ఈయన నా ప్రియమైన సంఘం, పరిశుద్ధులైన ప్రియులైన అంటాడండ. సంఘం ప్రియురాలు అంటే సంఘం. గుర్తుపెట్టుకోండి. కనుక కొలసీ పత్రిక 1 ముగింపు మాటగా 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటి యందు నా వంతున శరీరమందు సంపూర్ణము చేయుచుడు. పౌలు గారు పడుతున్న పాటలు దేని కొరకు? మనం పడే పాటలు మన కుటుంబాల కోసం. కానీ పౌలు గారు పడే పాటలు దేని కొరకయ్యా అంటే సంఘం. ఆల్రెడీ క్రీస్తు పడిన పాటలు దేనికోసం? సంఘం కొరకు. అంతేనా? తర్వాత మాట. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చెయ్యబడిన మర్మము. ఆ సంఘం ఏమై ఉంది? మర్మమై ఉంది. పాత నిబంధన కాలంలో ఆ సంఘం మరుగై ఉంది, మర్మమై ఉంది.
ఓకేనా? ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడో, ఆయన యందు విశ్వసించారు, ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు, ఆయన ద్వారా మాకు పాపక్షమాపణ కలుగునని 3,000 మంది విశ్వసించి బాప్తిసం పొందారో, ఆ పురుషుణ్ణి చేరుకున్నారో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఓకేనా? ఆయన అందరికీ ప్రభు కనుక ఆ ప్రభు అని ఒప్పుకున్నవాడు, బాప్తిసం పొందినవాడు ఆ ప్రభుత్వంలోనికి వెళ్ళారు. ఆయన రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళిన వారే రాజ్య నివాసులు. ఆ రాజ్య నివాసులే ఆయన సంఘం. ఇది ఎప్పటి నుంచి మరుగై ఉంది? తరములలోను యుగములలోను ఏమై ఉంది? మరుగు చెయ్యబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు శిరస్సును కాదు, ఆ సంఘానికి నేనేమై ఉన్నాను? పరిచాడు. సంఘాన్ని పోషించే బాధ్యత కుమారుడిది, సంఘాన్ని కాపాడే బాధ్యత ఎవరిదే? క్రీస్తుదే. కానీ మనం అందరం ఏమై ఉన్నాం? పరిచారకులుగా పనిచేయడానికి ఉన్నాం తప్ప అధికారులుగా చెలాయించడానికి మనం యోగ్యులు కావు. ఓకేనా? అందుకే వ్యూహిత సైన్య సమభేకర, దాని అర్థం ఏంటో తెలుసా? నక్షత్రముల సమూహం అని అర్థం. ఓకేనా? నక్షత్రముల సమూహం అని అర్థం. ఓకేనా? అందుకే దీని మళ్ళా దానియేలు గ్రంథంలోకి వెళ్తే, ఎవరైతే అనేకులను, బుద్ధిమంతులైతే అనేకులను దేవుడి వైపు త్రిప్పుదురో వారందరూ ఆకాశ మండలములోని, అది సంఘం. వ్యూహిత సైన్య సమభేకర అంటే ఇప్పుడు అర్థమైందా? సైన్యం. ఎవరు సైన్యం? క్రీస్తు సైన్యం. ఈమె ఎవరు? ఈమె అంటే ఎవరు? సంఘం. ఇప్పుడు ఈ సంఘం అంటే ఆయన సైన్యం. ఇప్పుడు ఆ సంఘం ఎలా ఉండాలని కోరుతున్నాడు ఆయన? ఒకవేళ మన చుట్టూ బలు రక్కసి చెట్లున్నా ఒక అందమైన పుష్పంగా మనం ఎదగాలి. మన చుట్టూ లోకంలో కాకులున్నా మన జీతం పావురు వలె ఉండాలి. మన చుట్టూ ఆ వ్యర్థమైన మాటలున్నా మనం మధురంగా మాట్లాడాలి. మన చుట్టూ ఎలాంటి ముఖాలున్నా మన ముఖం ఏమై ఉండాలి? అదనమాట అండి మనలో. ఓకేనా? ఆయన ముఖదర్శనం చేసే భాగ్యం మనకిచ్చాడు. మన ద్వారా అనేకులను ఆయన ముఖదర్శనం చేసే బాధ్యత దేవుడు మనకే అప్పగించాడు. కనుక తరాల్లో యుగాల్లో మరుగు చేయబడిన క్రీస్తు సంఘం అవునొచ్చు అది. కనుక ఈమె ఎవరో పాడిన వారికి తెలుస్తలేదు. ఓకేనా? పాడిన వారికి కూడా ఆమె ఎవరో తెలియదు. కానీ దేవుని కృప వల్ల ఆ మర్మమును మనం తెలుసుకునే కృపను దేవుడు ఇచ్చాడు. కనుక మనం కూడా మన జీవితాల్లో ప్రత్యేకంగా ఉంటే ప్రభుని మనల్ని బట్టి ప్రభుని తెలుసుకుంటాం. అర్థమైందండి? మనల్ని బట్టి ఎవరిని తెలుసుకుంటారు? ప్రభుని తెలుసుకుంటారు. ప్రభుని తెలుసుకున్నారంటే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని మనలో కక్షలు, కోపాలు, క్రోధాలు, అసూయలు, కలహాలు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ సంఘాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. ఎందుకంటే ఒకే మాట అన్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఒకవేళ నీ విషయంలో నా విషయంలో ఎవరైనా కీడు చేశారనుకో, సహించుకో, దేవుడు మనకు మేలు చేస్తాడు. కనుక ఎవరిని తక్కువ చూడొద్దు, ఎవరిని నొచ్చి మాట్లాడకు. వాక్యానుసారంగా మనం జీవిద్దాం. మరొకసారి ప్రభునామాన ఓపికతో విన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ, వ్యూహిత సైన్య సమభేకర రూపియవి ఈమె ఎవరెవడి మీకు అర్థమైనందుకు మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ. బట్ 2-3 నెలల నుంచి పాఠం చెప్పాలని అలా కాపాడుకుంటూ వచ్చింది ఈ పాఠం. అంటే ఈరోజే